హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందనా కుట్టి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. సొరకాయ పెరుగు చారు చేస్తున్నానండి. అదిగోండి, సొరకాయని ముక్కలు చేసుకొని కొంచెం నీళ్ళు వేసి, వాటర్ వేసి, ఉప్పు పసుపు వేసి మగ్గబెట్టాలండి. మనము 2 విజిల్స్ వచ్చేంత వరకు మగ్గబెట్టాలి. మామూలుగా కడాయిలో కూడా పెట్టచ్చు, కానీ నేను ఇప్పుడు అర్జెంటుగా బయటికి వెళ్ళాలని హడావిడిగా చేస్తున్నానండి. సో ఇలా పెట్టేసిన తర్వాత మనము దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. ఆవాలు, పచ్చిమిర్చి, అల్లము, ఎండు కొబ్బరి. పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. పచ్చి కొబ్బరి వేసుకుంటే ఒక రకమైన టేస్ట్ ఉంటుంది, ఎండు కొబ్బరి ఉంటే ఒక రకమైన టేస్ట్ ఉంటుంది. నేను ఎండు కొబ్బరే వాడతాను, చాలా బాగుంటుంది. పెరుగు ఒక గిన్నెలో తీసేసుకొని కొంచెం ఉప్పు వేసేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఉడకబెట్టిన సొరకాయ ముక్కలు వేయాలి. యాక్చువల్గా ఇది పేస్ట్ చేసాం కదా మనం, అల్లం పచ్చిమిర్చి ఆవాలది, ఆ పేస్ట్ క్లిప్ మిస్ అయిందండి, ఏమనుకోకండి. అది కూడా కలపాలి పెరుగులో. తర్వాత కరివేపాకు, కొత్తిమీర పచ్చివి వేయాలి. తాలింపు వేసుకొని తినండి. చక్కగా ఫైన్ పేస్ట్ చేయాలండి. అది ఆవాలు, జీలకర్ర అవన్నీ ఉన్నాయి కదా మనము, ఆవాలు, పచ్చిమిర్చి, అల్లము, ఎండు కొబ్బరి, అది ఫైన్ పేస్ట్ చేసి పేస్ట్లాగా కలిపేయండి. ఇదిగోండి, ఫైనల్గా తాలింపు పెట్టుకుంటే ఇందులో మనం ఏమి వేయనక్కర్లా, కొత్తిమీర కరివేపాకు ఏమి వేయనక్కర్లా, ఆల్రెడీ పచ్చిది వేసాం కదా. అలా కలిపేసుకొని తినండి. 3 పూట్ల ఇదే తింటారండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.